ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు. కొన్నాళ్లకు వాళ్ళ తండ్రి చనిపోయాడు. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ముగ్గురు బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. బాబు, నా గుర్రం తప్పిపోయింది, మీకేమైనా కనబడిందా అని ఆ పెద్ద మనిషి అడిగాడు. ఈ దారినే పోయింది అన్నాడు మొదటివాడు. దాని కుడి కన్ను గుడ్డిదా అన్నాడు రెండోవాడు. దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడు కదా అన్నాడు మూడోవాడు. వాళ్ళు చెప్పింది విని ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషపడ్డాడు. బాబు, అంతా సరిపోయింది, మీరు ఎక్కడ చూశారు దాన్ని అని ఆత్రంగా అడిగాడు. మేము దాన్ని చూడలేదు అన్నారు అన్నదమ్ములు. అవునా, మరి చూడకుండా ఇవన్నీ ఎలా చెప్పారు అన్నాడు పెద్ద మనిషి కొంచెం అనుమానంగా. మా తెలివితేటలతో చెప్పాం. చూడకుండా తెలివితేటలతో ఎవరైనా ఇదంతా ఎలా చెప్పగలరు? మీరే నా గుర్రాన్ని దొంగిలించారు. జమీందారు గారి దగ్గరికి పదండి అన్నాడు కోపంగా ఆ పెద్ద మనిషి. అందరూ జమీందారు దగ్గరికి వెళ్లారు. పెద్ద మనిషి జరిగిందంతా చెప్పాడు. అసలు గుర్రాన్ని చూడకుండా దాని గురించి అన్ని వివరాలు ఎలా చెప్పారు? అని జమీందారు కూడా ఆ అన్నదమ్ములను అడిగాడు. మా తెలివితేటలను ఉపయోగించి చెప్పాం అన్నారు వాళ్ళు. అదే అడుగుతున్నది. ఆ తెలివితేటలకు ఏమిటి ఆధారం? అడుగు జాడలను బట్టి గుర్రం ఆధారనే పోయిందని చెప్పాను. అన్నాడు మొదటివాడు. బాట వెంబడి పెరుగుతున్న గడ్డి పోచల్ని గమనించాను. బాటకు ఎడమ పక్కన ఉండే గడ్డి పరకలు మేసి ఉన్నాయి, కుడి పక్కవి మేయలేదు. అలా తెలిసింది అది గుడ్డిదని, దాని కుడి కన్ను పనిచేయట్లేదని. అన్నాడు రెండోవాడు. మేం వచ్చే దారిలో ఒక మడుగు ఎదురైంది. ఆ మడుగు దగ్గర గుర్రం అడుగులు, పిల్లవాడి అడుగులు కనబడ్డాయి మాకు. వాళ్ళు దాంట్లో నీళ్లు తాగినట్టున్నారు. దాన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడు ఉన్నాడని తెలుసుకున్నాను అన్నాడు మూడోవాడు. జమీందారు వాళ్ళ తెలివికి విస్తుపోయాడు. అయినా వాళ్లను ఇంకోసారి పరీక్షించాలని అనుకున్నాడు. పనివాడికి ఏదో సైగ చేశాడు. వెంటనే వాడు ఒక పెట్టె మోసుకుని వచ్చాడు. ఆ పెట్టెలో ఏముందో చెప్పండి, అప్పుడు గాని మీ మాటలు నమ్మను. అన్నాడు జమీందారు. అందులో తేలికైన వస్తువులు ఉన్నాయి. అన్నాడు మొదటివాడు. అవి గుండ్రని వస్తువులు. అన్నాడు రెండోవాడు. అవి మామిడి పండ్లు. అన్నాడు మూడోవాడు. వెంటనే పనివాడు పెట్టె మూత తీసి చూపించాడు. వాళ్ళు చెప్పినట్టు నిజంగానే అందులో మామిడి పండ్లే ఉన్నాయి. దాంతో ఆశ్చర్యపోవడం జమీందారు వంతయింది. ఇదేలా చెప్పగలిగారు? అడిగాడు జమీందారు ఆసక్తిగా. పనివాడు ఆ పెట్టెను ఆలవోకగా తీసుకొచ్చాడు. వాడు మోసే తీరును బట్టి అందులో తేలికైన వస్తువులు ఉన్నాయని తెలిసింది. అన్నాడు మొదటివాడు. పెట్టెలో వస్తువులు దొర్లిన శబ్దం వినపడింది. అవి దొర్లినప్పుడు పెట్టె వంకర తిరగడము, పనివాడు దాన్ని సవరించడము చూశాను. అట్లా అవి గుండ్రనివని చెప్పాను. అన్నాడు రెండోవాడు. వాడు పెట్టెను తూర్పు వాకిలి నుండి తెచ్చాడు. భవంతికి అటువైపున మామిడి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అదీగాక ఈ కాలంలో కాచేది మామిడికాయలే కదా, దాన్ని బట్టి చెప్పాను అవి మామిడి పండ్లని. అన్నాడు మూడోవాడు. వాళ్ళు చెప్పిందంతా విని జమీందారికి ఆశ్చర్యం కలగడమే కాకుండా చాలా సంతోషం కూడా వేసింది. శభాష్, మీ తెలివితేటలు అద్భుతం. ప్రతి అంశాన్ని మీరు సూక్ష్మంగా గమనించి సరళంగా వివరించే పద్ధతి అమోఘం. లోకాన్ని చూడడం ఎలాగో మేమంతా మీ నుండే నేర్చుకోవాలి. శభాష్ అని జమీందారు ఆ ముగ్గురు అన్నదమ్ములను ఎంతగానో మెచ్చుకున్నాడు. వాళ్లకు లెక్కలేనన్ని కానుకలిచ్చి తన కొలువులోని సలహాదారులుగా నియమించుకున్నాడు. ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. అడవిలో ఉన్న జంతువులకు ఎలాంటి కష్టం వచ్చినా దగ్గరుండి మరి వాటి బాగోగులు చూసుకునేది. అలాంటి ఆ సింహం కాలికి ఓసారి గాయమయ్యింది. నొప్పితో అది బాధపడుతూ ఉంది. అయితే అడవిలో ఒక కోతికి గాయాలను నయం చేసే ఆకుపసర వైద్యం తెలుసు.
అడవిలోని జంతువులు తమకేదైనా గాయమైతే కోతికి పండ్లనిచ్చి నయం చేసుకునేవి. అలాగే ఇప్పుడు మృగరాజు పిలుపు మేరకు ఆకుపసరు తీసుకుని వెళ్ళింది కోతి. గాయంతో బాధపడుతున్న సింహం కాలికి పసరు రాసింది కోతి. మృగరాజా, యూ డోంట్ వరీ, రోజు మీ దగ్గరకు వచ్చి ఆకు పసరు రాస్తాను, మీ గాయాన్ని నయం చేస్తాను. అయితే గాయం తగ్గిపోయాక మీరు నా కోరిక తీర్చాలి అంది కోతి. నేను రాజును కదా, ఏ కోరిక అడిగినా తీర్చగలను. నీకు ఏం కావాలో అడుగు. అంది సింహం. అయ్యయ్యో, మీరు ఈ సిచ్యువేషన్లో ఉండగా అడగడం భావ్యం కాదు. మీ గాయం పూర్తిగా నయం చేశాక అడగడం సమంజసంగా ఉంటుంది. ఆ రోజున అడుగుతాను. మీరు మాట తప్పేవారు కాదని నాకు తెలుసుగా అంది కోతి. కొన్ని రోజులకు సింహం గాయం తగ్గిపోయింది. అది అడవిలో బాగా తిరగసాగింది. ఆ ఆనందంతో కోతి మిత్రమా, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను. అంది సింహం. కోతి నసుగుతూ మృగరాజా, ఒక రోజంతా నేను ఈ అడవికి రాజునై మీ పైన కూర్చుని అడవి అంతా తిరగాలని ఉంది అని చెప్పింది. ఏ ఆహార పదార్థాలను అడుగుతుందనుకున్న సింహం కోతి కోరికకు ఉలిక్కిపడింది. కొద్దిసేపటికి తేరుకుని ఇచ్చిన మాట తప్పడం మా వంశంలో లేదు. సరే, అలాగే కానివ్వు. అంది సింహం. తన కోరిక నెరవేరబోతుందన్న ఆనందంలో కోతి ఎగిరి గంతులు వేసింది. ఆ మరునాడే సింహం కోతిని ఒక రోజు అడవికి రాజుగా ప్రకటించింది. ఇదంతా కోతికి భలే సరదాగా ఉంది. కోతి సింహం పైకి ఎక్కి కూర్చుంది. రెండో దారిలో వెళ్తుంటే ఒక చోట బురదలో చిక్కుకుపోయిన ఏనుగు బయటకు రాలేక అవస్థపడుతూ కనిపించింది. సింహాన్ని చూడగానే మృగరాజా, నన్ను కాపాడండి, కాపాడండి. అంటూ అరిచింది ఏనుగు. అది తననే వేడుకుంటుందని భావించిన కోతి చెంగున కిందకు దూకింది. వెంటనే ఒక తాడు తీసుకుని అంత పెద్దదైన ఏనుగును పైకి లాగే ప్రయత్నం చేసింది. ఏనుగు పైకి రాలేదు సరికదా, దాని బరువుకు కోతి దొర్లుకుంటూ వెళ్లి బురదలో పడింది. ఇదంతా చూసి సింహానికి భలే నవ్వొచ్చింది. అమ్మో, ఏం తింటున్నావు బాబు, ఎంత బరువు ఉన్నావు? నిన్ను కాపాడాలని ట్రై చేసి నేను బుక్ అయిపోయాను. ముందు నన్ను ఎవరైనా కాపాడండిరా బాబోయ్ అని భయంతో అరిచింది కోతి. చివరికి కోతి ఏనుగులను తాడు సాయంతో సింహం ఒడ్డున పడేసింది. ఏనుగుకు జాగ్రత్తలు చెప్పి పంపింది సింహం. తర్వాత మళ్ళీ తమ నడకను మొదలు పెట్టాయి సింహం కోతి. మళ్ళీ దారిలో ఒక రొట్టె కోసం కోట్లాడుకుంటున్న రెండు పిల్లులు కనిపించాయి. అరే, నేను ఈ అడవికి రాజును కదా, వాటి సమస్యను నేను కాకుంటే ఇంకెవరు తీరుస్తారు? వస్తున్నా వస్తున్నా, ఆగండి అనుకుంటూ కిందకు దిగి పిల్లుల దగ్గరకు వెళ్ళింది. ఓయ్ పిల్లి పిల్లలో, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును. అంది కోతి చాలా సంబరపడిపోతూ. రాజంటే బాహుబలిలా 6 అడుగులు ఉండాలి కదా, అంది ఒక పిల్లి. బాగా కండలు తిరిగి ఉండాలి కదా, అంది మరో పిల్లి. నీవు రాజేంటి? చిచ్చి తు యాక్. బుజ్జి పిల్లలో, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నేను ఈ అడవికి రాజు అని తెలిసాక ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడతారనుకోలేదు. వెరీ మచ్ థ్యాంక్ యూ. నా గురించి పక్కన పెట్టేసి మీ గురించి చెప్పండి. వాట్స్ యువర్ ప్రాబ్లం అని అడిగింది కోతి. అమ్మ మాకు ఈ రొట్టె ఇచ్చి వెళ్ళింది. నేను పెద్దదాన్ని కాబట్టి ఇది నాకే ఇవ్వాలి కదా, అంది పెద్ద పిల్లి. అమ్మా నేను చిన్నదాన్ని కాబట్టి ఈ రొట్టె నాకే ఇవ్వాలి. అంది చిన్న పిల్లి. కోతి ఒక్క నిమిషం ఆలోచించి బుజ్జి పిల్లులు, ఈ రొట్టె కోసమే కదా మీ కోట్లాటంతా. దీన్ని నేను తీసుకుంటాను. రొట్టె లేకుంటే అసలు సమస్య ఉండదు కదా. ఖేల్ కథం, దుకాన్ బంద్ అంది కోతి తన తెలివికి తానే మురిసిపోతూ. పైగా రొట్టెను తీసుకుని రాజా, ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించానో చూసారా? పోలా, తీర్పు అద్దరిపోలా అన్నట్టు సింహం వైపు గర్వంగా చూసింది కోతి. అప్పుడు సింహం కోతి దగ్గర నుంచి రొట్టెను తీసుకుని పిల్లులకు ఇచ్చి, మీరు ఇద్దరు సోదరులు, గొడవ పడడం మంచిది కాదు. రొట్టెను సెరిసగం పంచుకుని తినండి. అంతా మనకే కావాలి అనుకోకుండా పంచుకుని తినడం ఉత్తమ లక్షణం అని చెప్పింది.
ఆహా, ఈ ఆలోచన ఎంత బాగుందో. రాజంటే ఇలా ఉండాలి. అనుకుంటూ పిల్లులు మురిసిపోయాయి. తరువాత కోతి తన తప్పును గ్రహించింది. మహారాజా, నాకు ఏనుగుని కాపాడే శక్తి లేదు. పిల్లి పిల్లలకు వచ్చిన చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని మట్టి బొర నాది. ఒక్కరోజు కాదు కదా, ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ అడవికి నాయకత్వం వహించే అర్హత నాకు లేదు. నేను కోరరాని వింత కోరికతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, మన శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వాటిని మెరుగుపరుచుకోకుండా అందలం ఎక్కాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.